త్వరగా వెళ్ళాలి, ఫంక్షన్కి టైం అయిపోతుంది. రామ్మా నా బండెక్కు. లేదమ్మా నా బండి ఎక్కు. లేదమ్మా నా బండెక్కు. లేదు లేదు నువ్వు నా బండి ఎక్కాలి. ఇలా రామ్మా నా బండి ఎక్కమ్మా. లేదు నా బండెక్కమ్మా. నా బండి ఎక్కమ్మా. నా మాట వినమ్మా. నా బండి ఎక్కమ్మా. ఇప్పుడు నేను ఎవరి బండి ఎక్కాలా? లేట్ అవుతుందమ్మా. రామ్మా ఎక్కమ్మా చెప్తుంటే. నా బండి ఎక్కిద్ది. సరేనండి, మీ బండి ఎక్కుతాను. అమ్మా అమ్మా వెళ్ళనేమన్నా సనందా? వెళ్ళనివ్వండి. సరేలేండి తమ్ముడు నేను ఒక బండి మీద వస్తాం. సరే పోనేరా తమ్ముడు. ఇదేంటండి పిల్లల బండి ఎక్కనివ్వకుండా మీ బండి ఎక్కమన్నారు? నీకు అది తెలీదులే. వాళ్ళు ఫీల్ అవుతారు కదండి. నువ్వు పెద్దోడు బండి ఎక్కేవనుకో చిన్నోడు ఫీల్ అవుతాడు, చిన్నోడు బండి ఎక్కేవనుకో పెద్దోడు ఫీల్ అవుతాడు. అదే ఇప్పుడు చూసావా, నువ్వు నా బండి ఎక్కావు కాబట్టి పెద్దోడు వెళ్ళి చిన్నోడు బండి ఎక్కాడు. మా ఆయన గారు చాలా తెలివైన వారే, అందుకే మీ బండి ఎక్కాను. ఓకే. మా ఆయన గారు నా బండి ఎక్కువ అన్నప్పుడే నాకు అర్థమైంది ఆయన ఏం చేసినా ఒక అర్థం ఉంటదని.